అగ్రవర్ణ కుటుంబంలో పుట్టి కూడా పేదల పక్షాన నిలబడి పేద వర్గాల అభ్యున్నతికి అనేక సేవలు చేసిన మహానుభావుడు మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. భువనగిరిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయన సంస్మరణ సభలో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి చేసిన సేవలు చిరకాలం గుర్తుండేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చొరవ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పార్టీని ఒక్కతాటిపై తీసుకొచ్చి తెలంగాణ కల సాకారమయ్యేలా సుధాకర్ రెడ్డి చేసిన కృషిని గుర్తు చేశారు. సభలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా పాల్గొని నివాళులర్పించారు. అంత మంచి నాయకులతో పనిచేయడం వల్ల చాలా నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలోనే ఏదైతే రవీంద్ర పార్కులో సంస్మరణ సభ పెట్టినాడే ఆ గ్రామం ఏదైతే ఉందో కంచుపాడు ఆలంపూర్లో సొంత గ్రామం మన సురవరం సుధాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలలో వారి ఊళ్ళో స్కూల్ భవనానికి ఆయన పేరు మీద 1,50,00,000 రూపాయలు మంజూరు చేసి 24 గంటల్లో 2 రోడ్లు 6 కోట్ల రూపాయలతోటి సురవరం సుధాకర్ రెడ్డి గారి ఊళ్ళో 2 రోడ్లను కూడా ఇమీడియట్ గా అంతకుముందు ఏదో అప్లికేషన్స్ ఉన్నట్టున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న మా సంపదాన్ని పిలిచి ఆ ఊళ్ళో ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా చేసి, అదే కాదు భావి తరాలు ఎప్పటికీ మర్చిపోని విధంగా సురవరం సుధాకర్ రెడ్డి గారిని గుర్తుంచుకునే విధంగా ఈ ప్రభుత్వం ఒక మంచి స్మారక స్థానాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలు కూడా ఒక సురవరం సుధాకర్ రెడ్డి గారి దాని నాయకత్వం ఉంది అని మనమందరం మీద సుఖ సంతోషాలతో చూస్తున్నామంటే ఒకప్పుడు వారు పార్లమెంట్ లో ఉండి ఏదైతే ఆయన స్టాండింగ్ కమిటీలో కార్మికులకు ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ 100 రోజుల పనికి ఆహార పథకానికి ఆద్యం పోసినటువంటి వ్యక్తి కూడా ఏ మనిషి కూడా ఆకలితో ఉండొద్దు, ప్రతి మనిషికి ఉపాధి జరగాలి, ప్రతి మనిషి కూడా అడుక్కో తినొద్దు, భూమి లేనివాడు భూమి ఉన్నోడు ఎవరికి కూడా కష్ట నష్టాలు ఉండదు, వాటికి 100 రోజుల పని కలిపేయాలని ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో 2004లో ఆయన మన్మోహన్ సింగ్ గారి దగ్గర చర్చ చేసి కార్మిక సంఘానికి స్టాండింగ్ కమిటీలో ఉండి ఆయన లాస్ అన్ని కూడా బిల్డప్ చేసినటువంటి ఈ రోజు ఆయన మన మధ్యన లేకున్నా భవిష్యత్ తరాల గురించి ఆలోచించి రాజకీయం చేసినటువంటి వ్యక్తి